ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన ప్రతి అవసరం తీర్చబడుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనకు చాలా అవసరాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి మానవుడు ఎన్నో అవసరాలు కలిగి ఉంటే బైబిల్ ప్రబోధిస్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటి అంటే, ఆయన మనందరి అవసరాలు తీర్చగలిగినవాడు. దేవుడు అపార శక్తి సంపన్నుడు, ఆయన సమస్త జ్ఞాన సంపన్నుడు గనుక ఆయన దగ్గర కొదువ ఏమీ లేదు. ఆయన శరణుజొచ్చిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏదో ఒక విధంగా వారికి సహాయం చేసి తన గొప్పతనాన్ని, నమ్మకత్వాన్ని ప్రభు రుజువుపరుచుకుంటాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. అతని పేరు జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబడిన దేవుని సేవకుడు. అతను అద్భుతమైన సేవ చేయడంతో పాటు తన జీవిత కాలంలో 10,024 మంది అనాథలను పోషించాడు. ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక చిన్న బిడ్డ అతని దగ్గరికి వచ్చి అడుగుతాడు, యాచిస్తాడు, ఏమన్నా ఉంటే ఇమ్మని. ఈ దావిజనుడు తన జేబులన్నీ చెక్ చేసుకుంటే ఏమీ లేవు. అప్పుడు నువ్వు నాతో వస్తావు, నేను పోషిస్తానని చెప్పి ఆ చిన్న బిడ్డను తీసుకెళ్తాడు. అక్కడితో ప్రారంభించబడిన దావిజనుని యొక్క దర్శనం అనేక మంది జీవితాలను ప్రభావితం చేసింది. 10,000 మంది అనాథులను పోషించాడు తన జీవిత కాలంలో. అంతమాత్రం కాకుండా 117 స్కూళ్లు స్థాపించాడు. ఈ ఎస్టాబ్లిష్డ్ 117 స్కూల్స్. ఈ స్కూల్లో దాదాపుగా 1,20,000 మంది చిన్న బిడ్డలకు చదువు నేర్పించబడింది. అందులో చాలా మట్టుకు అనాథ పిల్లలకు చదువు నేర్పించాడు. ఒక ప్రక్కన పరిచర్య, ఒక ప్రక్కన అనాథాశ్రమాలు నిర్వహించడం, వీటన్నిటిలో కూడా దేవుని సేవకుడు ప్రతిరోజు బైబిల్ చదువుతుండేవాడు. తన లైఫ్ టైంలో 100 సార్లకు పైగా బైబిల్ చదివి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా బైబిల్ చదవడం తనకు చాలా ఇష్టమని అనేక సార్లు దావీదును తెలియచేశాడు. ఒకసారి దావీదు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ప్రభు అవసరాలు తీర్చువాడని చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. చిన్నపిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చారు. వారందరూ కూడా బారులు తిరిగి కూర్చున్నారు. వారందరికీ కూడా భోజనం వడ్డించాలి, ఆహారం వారికి అందించాలి. అయితే ఆ రోజున వారికి పెట్టడానికి దావీదు దగ్గర ఆహారం ఏమీ లేదు. వెంటనే వంటవాడు వచ్చి అడుగుతున్నాడు, సార్ ఈరోజు పిల్లలకు పెట్టడానికి మన దగ్గర ఏమీ లేవు, మీరేమన్నా డబ్బులు ఇస్తే మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వస్తాను, త్వరగా ప్రిపేర్ చేస్తానంటే నా దగ్గర డబ్బులు లేవు, ఆహారం లేదు, మన ఇద్దరం కూడా ప్రార్థన చేద్దాం, దేవుడే మనకు సహాయం చేస్తాడంటే వంటవాడు విశ్వాసాన్ని ఉంచలేకపోయాడు. ఎందుకోసం అంటే పిల్లలు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణానికి వస్తారు. దేవుడు ఏం చేస్తాడండి ఈ టైంలో, మనం ఏదో ఒకటి చూడాలి అని చెప్తే దేవుని సేవకుడు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, నీకు కూడా విశ్వాసం ఉంటే రా అంటే ఆ వంటవాడు రాలేదు. దేవుని సేవకుడు ఒక్కడే మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నిన్ను విశ్వసించేవారు సిగ్గుపడరని వాక్యంలో రాయించావు గనుక ఈ బిడ్డల యొక్క ఆహార విషయంలో నీవే బాధ్యత వహించని దేవుని సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే ప్రియులరా పిల్లలు వచ్చారు, అందరూ కూర్చున్నారు, కంచాలు పెట్టుకుని కూర్చున్నారు, వారికి ఆహారం వడ్డించాలి. ఆ టైంలో ఇప్పటికీ కూడా పెట్టడానికి ఏమీ లేదు. ఆ వంటవాడు టెన్షన్ పడుతున్నాడు. ఆ టైంలో దేవుని సేవకుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటే ఒక వ్యాన్ హాస్టల్ ముందుకు వచ్చి ఆగింది. గబగబ ఒక వ్యక్తి లోపలికి దిగొచ్చి, జార్జ్ ముల్లర్ గారికి ఆర్ఫనేజ్ ఇదేనా? ఎస్. మీకేం కావాలని అడిగితే ఆయన చెబుతున్నాడు, ఈ ప్రాంతంలో ఒక వివాహం జరుగుతూ ఉంది, చాలా గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతూ ఉంటే కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి వివాహం క్యాన్సిల్ అయిపోయింది. వండిన ఆహార పదార్థాలన్నీ కూడా ఎవరికి ఇవ్వాలో తెలియటం లేదు. అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా తమ గృహాలకు వెళ్ళిపోయారు ఏమీ తినకుండా. అందరూ బట్టి మీకు ఇష్టమైతే ఆహారం అంతా మీకు ఇచ్చేస్తాము, ఇక్కడ పిల్లలు ఉంటారట కదా వారందరూ భుజిస్తారనగానే జార్జ్ ముల్లర్ తన గదిలో దేవుని స్తుతించడం ప్రారంభించాడు. చేసిన ప్రార్థనకు ఇంత త్వరగా జవాబు దేవుడు ఇస్తాడా అని దేవుని సేవకుడు ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తే ఆ వంటవాడు ఆశ్చర్యపడ్డాడు దేవుని కార్యాలు చూసి. ప్రభునందు ప్రియులరా, దేవుడు కూడా మీ అవసరాలు తీర్చడానికి సమర్థుడు. ఇంతవరకు నీ అవసరాలు తీర్చబడడానికి మనుషుల చుట్టూ పరిగెత్తవేమో, రాజుల చుట్టూ తిరిగేవేమో. అయితే ప్రభు లేఖను సెలవిస్తాం, నేను యేసు ప్రభు సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థించగలిగితే ప్రభు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి సమర్థుడని బైబిల్ సెలవిస్తా ఉంది. దావీదు ఎంతో సంతోషించాడు. పిల్లలందరూ ఎంతో ఆనందించి రోజు ఒక రొట్టె తినేవారేమో, ఆ రోజు సమృద్ధిగా భోజనం చేసి వారు వెళ్లారు. దేవుడు వారి అవసరాన్ని, ఆకలిని తీర్చి తన నామాన్ని మహింపరుచుకున్నాడు. నీ జీవితంలో అలాంటి కార్యాలు జరిగించడానికి యేసు ప్రభు సమర్థుడు. ఆయన అంగీకరించు, ఆయన రక్షణగా స్వీకరించు. ప్రభు నీ జీవిత భారాన్ని ఆయన భరించి నీకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.